నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళీ ఇంకో షాపింగ్ గోవా, ఇంకా రేపు ఇదే పనా ఇంకా మీ అమ్మమ్మ వచ్చేదాకా? బర్గర్. ఈరోజు బర్గరా? పిజ్జా అవుతా? నో పిజ్జా? ఓకే. तो कितना रेटिंग दे रही हो तुम पफ को? पसंद आया तुम्हें? 5 रेटिंग? ओफ, किम्मी को पसंद आ गया. कैसा है टेस्ट, कैसा है तो टेक्सचर? शक्कर है. ఏం చూస్తున్నావు బేబీ? లైటా? ఇంకా నెక్స్ట్ ఎక్కడికి? ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి? చైనీసా? సరే, రైట్, డన్ డన్. ఎవరిని పడితే వాళ్ళని ఆర్డర్ తెమ్మంటావా చైనీస్దే అని? ఇప్పుడే అక్కడ బేకరీ దగ్గర ఆర్డర్ ఇచ్చి మేము కూర్చున్నాం అన్నమాట. ఆర్డర్ రెడీ అవుతుంది. అయితే కిమ్ ఏం చేసిందంటే పక్క నుంచి ఎవరో ఒక అతను ఫోన్లో మాట్లాడుతుంటే అతను పిలిచి, అంకల్ ఆర్డర్ లో జల్దీసే లేట్ हो रहा अंडा. జల్దీ జాయింగే, భూక్ లగ్ రహా है. రోజు పొద్దున్న ఇరిటేషన్ తోటి స్టార్ట్ అయింది. మా అపార్ట్మెంట్లో వాటర్ రావట్లేదు. అంటే రావట్లేదు అంటే వాటర్ ప్రాబ్లం వలన ఇంకేదో కాదు, మోటార్ పని చేయట్లేదంట. ఓకే, అది కామన్. ఓకే, దాన్ని చేపియట్లేదు, ఇది కూడా కామనే. కానీ నాకెందుకు కోపం వస్తుందంటే, అరే రాత్రి కొంతమందికి తెలుసు దట్ ఇట్లా మోటార్ పాడైపోయింది, రేపు పొద్దున అంటే ఈరోజు పొద్దునకి ప్రాబ్లం అవుతుంది వాటర్ది అని కొంతమందికి తెలుసు. అసోసియేషన్లో లేదంటే అసోసియేషన్ కదా, అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది పెద్దోళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు మిగతా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. కామన్ సెన్స్ కాదు, బేసిక్గా వాళ్ళకి చెప్పాలన్న బుద్ధి రాలేదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, లేదంటే ఎర్లీ మార్నింగ్ అవసరాలు, బేసిక్ నీడ్స్, రైట్? వాష్రూమ్ వెళ్ళాలి, లేకపోతే బ్రష్ చేసుకోవాలి, ఒక బకెట్ నీళ్ళు నింపుకోండిరా బాబు అని చెప్పి గ్రూప్ ఉంది ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఒక మెసేజ్ పెట్టేస్తే ఒక్కొక్క బకెట్ అని నింపుకొని పెట్టుకుంటారు కదా సేఫ్ సైడ్. కానీ వాళ్ళు మాత్రం అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. నిన్న రాత్రి నేను 2:30 అట్లా పడుకున్నాను అనమాట, ఎడిటింగ్ చేస్తూ. సో అప్పుడే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు రావట్లేదు. సరేలే పొద్దున ఆన్ చేస్తారులే, ఇప్పుడు వాచ్మెన్ కూడా పడుకొని ఉంటాడులే, ఎందుకు ఇప్పుడు అడగడం ఎందుకు అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. కానీ మార్నింగ్ చూస్తే ఇది సిచ్యువేషన్. నిన్న రాత్రి నేను చూసిన వాచ్మెన్ తోటి కొంతమంది మాట్లాడడం, అంటే వాళ్ళకి వాటర్ ట్యాంకర్ ఖాళీ అయిపోయింది, ఈరోజు మార్నింగ్ ప్రాబ్లం అవుతుందని తెలిసి చేయలేదు కదా. సో నాకు అక్కడ మండుతుంది అనమాట. ఇప్పుడు బయట నుంచి మా క్యాన్లో నీళ్ళు తెచ్చుకొని నేను జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. అండ్ ఇంకా గంటన్నర దగ్గర రాదంట నీళ్ళు. మా వాచ్మెన్ ఇప్పుడే అడిగితే ఆన్ అయితే చేసిన సార్, కానీ పైన అస్సలు నీళ్ళు లేవు. ఎర్లీ మార్నింగ్ ఆన్ చేస్తే ఎవరికైతే తెలుసో వాళ్ళు నింపేసుకున్నారంట. మేము 7 o'clock లేచినాం అనమాట, కిమ్మికి స్కూల్ రెడీ చేయాలని. తీరా చూస్తే నీళ్ళే లేవు. నిన్న రాత్రి జస్ట్ హాఫ్ బకెట్ నీళ్ళు ఉంటే దాంతో ఇప్పుడు కిమ్మికి అన్ని పనులు చేయించి పంపించాం. చూపి, స్టార్ ఎక్కడ పెట్టాం? అక్కడ పెట్టుకున్నా. ఏది? దిగా నీ దా గుడ్, దా చేపట్టుకో. అబ్బా దా, ఏయ్ పడతావు మెల్లిగా, ఏయ్ స్లో, హ్యాండ్ పట్టుకో పడిపోతావు. సరే ఐస్ క్రీమ్ తీసుకుందామా? డిక్కిచికి దీనికి వస్తుంది డిక్కిచికి. రా నువ్వు ఇక్కడ ఉండు, నేను తీసుకొని వస్తాను. నువ్వు ఇక్కడ ఉండు, ఇద్దరి రావు వెయిట్, పడిపోతావు నువ్వు, పట్టుకో. కమ్, ఆహా ఠండా రేగా, దా జల్దీ రా, తొందరగా వెళ్దాం లేదంటే కరిగిపోతుంది. కమ్. ఇప్పుడు స్నానం అయింది, ఇట్స్ 6 o'clock ఈవినింగ్. పొద్దున్న స్నానం లేదు, ఎందుకంటే నీళ్ళు ఇంకా రావట్లేదు. డిషెస్ కూడా క్లీన్ చేయాల్సిన అట్లనే ఉన్నాయి, ఏంటో తెలియదు. మార్నింగ్ వచ్చారంట రిపేర్ చేయడానికి. వచ్చిన వాళ్ళు రిపేర్ చేస్తే నీళ్ళు ఇంకొక 1 hourలో అట్లా వచ్చేస్తాయని చెప్పేసి అన్నారు. మేము వెయిట్ చేస్తూ ఉండే, సరే వస్తాయిలే అని. 1 hour దాకా వెయిట్ చేసిన తర్వాత చెక్ చేస్తే ఏంటంటే ఎవరో మా అపార్ట్మెంట్లో ఎవరో ఫస్ట్ ఫ్లోర్ అతను ఎవరో ట్యాప్ ఆన్ చేసేసి అతను ఆఫీస్కి వెళ్ళిపోయారంట. సో వచ్చిన నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయాయి మొత్తం. లైక్ ఏవైతే 1 hour దాకా నింపిన నీళ్ళు ఉన్నాయో అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. అసలు ఇంక అప్పటి నుంచి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మోటార్ కూడా ఖరాబ్ అయ్యేది. మళ్ళీ
అది అయిన తర్వాత మోటార్ కూడా ఖరాబ్ అయిపోతే ఇప్పుడు మోటార్ రిపేర్ చేయడానికి ఎవరో ఒక అతను పిలిస్తే అతను ఇప్పుడు జస్ట్ 5:30 అట్లా మోటార్ తీసుకెళ్ళడానికి వచ్చాడంట. మరి నేను ఎట్లా స్నానం చేశానంటే మాది ఆ క్యాన్లు ఉన్నాయి కదా వాటర్ క్యాన్ రీఫిల్ చేసే, అది రీఫిల్ చేసుకొని ఇప్పుడు దాని నుంచి స్నానం చేసుకున్నా. అట్లుంది సిచ్యువేషన్. పొద్దు నుంచి నీళ్ళు లేవు ఏం లేదు, అండ్ వాష్రూమ్స్ యూజ్ చేయాలంటే ఛాన్సే లేదు, అట్లా అయిపోయింది. అంటే ఏడుపు సిచ్యువేషన్లు, ఈ సాడ్ బీజిఎంలు లేదంటే హ్యాపీ మూమెంట్స్లో ఆ జబర్దస్త్ బీజిఎంలు అది మన ఛానల్ కాదనమాట. కిమ్మి పిలుస్తుంది, అది మన ఛానల్ కాదు కదా కిమ్మి. అట్లాంటి మ్యూజిక్ పెట్టేది మనదంతా రియల్, ఓన్లీ కిమ్మిలు. ప్లస్ కిమ్మిలు స్కూల్లో మ్యాజిక్ షో అయింది కదా, ఎట్లా చేసాను అంకుల్ మ్యాజిక్ ఎట్లా చేసాను చెప్పు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు శ్వేత వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ ఫిక్స్ అయింది. పెళ్ళి ఇక్కడ కాదు, హైదరాబాద్లో కాదు, ఇందోర్లో. మ్యాక్సిమం ఛాన్సెస్ చాలామంది రాలేరు కాబట్టి పెళ్ళి December 1st or 2nd ఎగ్జాక్ట్లీ, అంటే నాకు ఈ డేట్లు గుర్తుండవు. సో 1st or 2nd ఏదో ఈ 2 రోజుల్లో ఒక రోజు ఉంది. సో దానికి ముందు జరిగే ఈవెంట్స్ లైక్ సంగీత్, హల్దీ, మళ్ళీ ఇంకేంది మెహందీ అండ్ ఎంగేజ్మెంట్, ఇవి ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో అన్నీ కూడా నేను లైవ్ పెడతాను, యూట్యూబ్ లైవ్. సో ఎవరైతే రాలేరో అక్కడికి లైవ్ చూడొచ్చు యూట్యూబ్లో. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ క్లారిటీగా ఏ డేటు ఏంటి అన్ని విషయాలు కూడా క్లియర్ చేస్తా. ఫైనల్లీ ఇప్పుడు ఎంత అవుతుంది టైంకి? 12:30 కాదు 11:30. ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు జస్ట్ పొద్దు నుంచి ఇప్పుడు మేము వింటున్నాము నీళ్ళ సౌండ్, అది కూడా అయిపోయింది. पानी बकेट में होता है ना, जो वॉचमैन बोलते हैं, वो बकेट में होता है ना. तुम होता ना करके किसको पूछ रही वहां पे, तुम बोलो. बकेट तो पूछने से किसको पूछ रही हो तुम? मेरे से रिएक्शन देख रही हो? हाँ ठीक है, बोलो सॉरी. तो पहले बकेट में से निकालो पानी. क्या हुआ? ओ मैंने जाके अभी निकालूं क्या? रिकॉर्ड कौन करेगा? और मैं करूंगी. ठीक है, अभी आप सो जाएंगे. तो मैं गाइस पे पानी अंदर रखा है, तो बकेट में से आ रहा फुल करके पानी से लो गए, और इसमें डाला वॉशरूम में 2 बकेट, कम हो गया. डन. अर्थమైందా మీకు? అది अभी बोलने का है, बकेट में से बोलने के लिए वो बकेट में से यहाँ तक फिश निकाले. వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో లాస్ట్ 1.5 minutes నుంచి నీళ్ళు మళ్ళీ అయిపోయినాయి. కిమ్మిది ఇది స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ నాకు తెలిసి నేను వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. मैं बोल रहा हूँ तुम ही बनाओगी वीडियोस, मैं नहीं बनाऊंगा. वो है कि वो मैं हूँ तो यू प्रीति है. ओके बाय. के बाद में थैंक्स फॉर वाचिंग. प्लीज सब्सक्राइब. श्योर. तुम बोलो. यू रॉकेट टाटा. ओके गाइस, थैंक्स फॉर वाचिंग. आप बोलो. से आते इसलिए वो मन करो.